హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? ఝాన్సీ వంటకాలకు స్వాగతండి. నేను ఈరోజు ములక్కాడ కోడిగుడ్లు పులుసు పెడుతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, ములక్కాడ, ఉల్లిపాయ, తాలింపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, లైట్గా మెంతులు తీసుకున్నానండి. టేస్ట్ బాగుంటుంది. చింతపండు, పచ్చిమిరపకాయలండి. నూనె కాగిపోయిందండి. తాలింపు దినుసులు వేసేసుకొని కొంచెం పసుపు వేసాను. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ మనం పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం వేసానండి. మనం కోడిగుడ్లు వేగిస్తాం కదా, అందులో కొంచెం వేసి వేగించుకుందాం. ములక్కాడలు కూడా ఇప్పుడే వేసేసి మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతుంది. మనం మళ్ళీ ఉల్లిపాయలు వేగాక సపరేట్గా ములక్కాడలు వేసుకోవాల్సిన లేదండి. వీటితో పాటు రెండు కలిపి మగ్గిపోతాయి. కాసేపు మూత పెట్టి మగ్గిస్తాం. ఈలోపు కోడిగుడ్లు కూడా ఉడికిపోయి మనం వీటిని ఒలిచేసుకుందాం. కోడిగుడ్లు కూడా ఒలిచేసాను. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుని మనం కోడిగుడ్లు వేయించుకుందాం. కోడిగుడ్లు కూడా వేగిపోతున్నాయి. చూసారా, ములక్కాడ ఉల్లిపాయ కూడా రెండు మగ్గిపోయింది. మనం సపరేట్గా వేగించే అవసరం లేదండి. ములక్కాడ కూడా ఇందులో వేసేస్తే వేగిపోతుంది. మనకి టైం కూడా సేవ్ అవుతుంది. కారం కూడా వేసేసానండి. లైట్గా వాటర్ పోసి ఉంచి ఉడకనిద్దాం. తర్వాత పులుసు పోసుకుందాం. మగ్గిపోయింది. ఆ పులుసు కూడా పోసేసుకుందాం. కొంచెం ఇది ఉడికాక ఇందులో మనం కోడిగుడ్లు కూడా వేసేసుకుందాం. వేసేసాను. ఇది బాగా ఉడికాక సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. కోడిగుడ్లు పులుసు రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, పక్కన బెల్ ఐకాన్ మర్చిపోకుండా కొట్టండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. బాయ్.